హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అభిమానులు యందు మెగా అభిమానులు వేరు అంటారు. నిజంగా ఇంత అభిమానం మెగాస్టార్కే దక్కుతుందేమో. ఎక్కడెక్కడి నుంచో ఆయన కోసం అభిమానులు ఎన్నో వినూతమైనటువంటి ప్రయత్నాలు అభిమానాన్ని చూపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా అలాంటి ఒక అభిమాని సింగపూర్లో మెగా అభిమాని అనిపించుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి పద్ధతిని ఇప్పటివరకు ఏ అభిమాని చేయలేదేమో అనిపించింది. అదే ఒకసారి మీకు చూపిస్తాను. చాక్లెట్లు అంటే మనం ఎంతగా ఇష్టపడతామో, అది కూడా మెగాస్టార్ చాక్లెట్లు అంటే ఇంకెలా ఉంటాయో ఇగో ఇలా ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూశారు కదా. ఇవి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరి మీద ఇంత అభిమానంతో చేశారు అనేది మీకు ఒకసారి మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మీరు చూసి ఉండొచ్చు ఈ చాక్లెట్స్ అసలు ఎంత అందంగా ఉన్నాయో మీరు చూస్తే. అవును చూడండి, ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్ మెగాస్టార్వి. ఇది నెక్స్ట్ లెవెల్. ఇది అవును సార్, వండర్ఫుల్. అది ఇది కూడా ఒక్కొక్క పాటలో ఒక్కొక్క. అవును సార్, ఒక్కొక్క సాంగ్స్కి సంబంధించి ఒక స్టిల్స్ ఎంత బాగా డిజైన్ చేశారో. సూపర్. అసలు ఎక్కడా కూడా ఏదో ఈ ఆలోచన రావటమే గ్రేట్ అండి. అవి కూడా ఒకసారి చూద్దాం. ఇది కేరళ అందాలు తలపించేట్టుగా నెక్స్ట్ లెవెల్లో కొత్త పెళ్లి కొడుకులాగా ఉన్నాడు. శుభాకాంక్షలు అంటే ఇలా ప్రమోట్ చేయొచ్చా సినిమాని అంటే వాళ్ళకి నచ్చినటువంటి, అది కూడా సినిమా వాళ్ళే చేసుకుంటే వేరు, కానీ అభిమానులు ఈ రకంగా చేస్తాం. సూపర్. అంటే ఒకటి ఆలోచన రావటం గొప్ప అండి. ఎందుకంటే అభిమానాన్ని ఇప్పుడు ఇది మిగతా బొకేను శాల్వను అక్కడ పడేస్తారు. ఇదైతే ఇంట్లో అందరూ తినేది, పిల్లల కాడి నుంచి పెద్దల కాడి నుంచి. అంటే చాక్లెట్ రూపేణా అంటే ఎంతో మీరు అన్నట్టు ఖండాంతరాలు దాటి ఈ అభిమానం వ్యాపించబట్టే కదా. ఇప్పుడు ఆమె పేరేమంటారు? సింగపూర్ లక్ష్మి గారు మనకు కూడా పంపించారు. సింగపూర్ లో ఆమె పెద్ద మరీ రిచ్ ఫ్యామిలీ అయితే కాదు, కానీ ఆమె ఏదో ఒక గృహిణి, ఒక ఆమె పని ఆమె చేసుకుంటుంది, జాబ్ చేసుకుంటారంట. కానీ చిరంజీవి గారి మీద అభిమానంతో ఇక్కడ ఉండే తెలుగు కుటుంబాలందరికీ, ఆమె సన్నిహితులందరికీ కూడా ఈ చాక్లెట్ తయారు చేపించి ఇచ్చి మనకి కూడా పంపించారు. అంటే మొత్తం ఆల్మోస్ట్ సింగపూర్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ పంపించుంటారు. ఆవిడకి తెలుసు. గ్రేట్. పేరేమన్నారు? లక్ష్మి గారు మీకు కిరణ్ టీవీకి కూడా పంపించినందుకు రియలీ అందరూ అభిమానులు ఉంటారు, వాళ్ళు మీరు రేరు. నిజంగా ఈ అభిమానాన్ని మీరు ఖండాంతరాలు దాటి అక్కడ ఉద్యోగరీత్యా ఉన్నా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ పంచడమే కాకుండా మా కిరణ్ టీవీకి కూడా పంపించడం అనేది హృదయపూర్వకంగా మీకు ఈ సందర్భంగా కిరణ్ టీవీ తరపున ప్రత్యేక అభినందనలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిరంజీవి గారు కిరణ్ టీవీ మీరు కూడా చూస్తారు. ఈ అభిమానం కూడా చూడండి, ఖండాంతరాలు దాటిపోయింది. ఈ సినిమా సంక్రాంతికి జనవరి 12 మీరు రాబోతున్నారు. సుష్మిత గారు మీ కన్న కూతురు ఈ సినిమా తీయబోతుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 100 రెట్లు ఎక్కువ చిరంజీవి గారి గతం కంటే చూస్తారని అనిల్ రావుపూడి గారు అంటున్నారు. మరి నిజమే. ఈ స్టిల్ చూస్తే ఈ ఒక్క స్టిల్ చాలు, మనిషి చూడండి అసలు నెక్స్ట్ లెవెల్. ఈ అభిమాని చాక్లెట్స్ అక్కడికి సింగపూర్ నుంచి పంపించిందంటే నిజంగా మీరు కారణ జన్మలే చిరంజీవి గారు. సరే, రియల్లీ గ్రేట్. అభిమానులు వాళ్ళు తీసుకుని ప్రమోట్ చేస్తారు. అనేక మంది అభిమానులు ఉంటారండి. హరీష్ గారు అందరు అభిమానుల కంటే చిరంజీవి అభిమానులు వేరయ్యా అన్నట్టు వాళ్ళ యొక్క ఆ ప్రేమని ఆ విధంగా చాక్లెట్ రూపంలో పంపించడం, ప్రత్యేకంగా అక్కడి నుంచి పంపించడం అనేది హృదయపూర్వకంగా మరొకసారి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జనవరి 12 కోట్లాది మంది అభిమానులు వెహికల్తో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి ముందే ఖర్చు వేసింది ఆ సినిమా. అట్లనే జనవరి 9 రాజాసాబు మారుతి దర్శకత్వంలో వస్తుంది. అది 450 కోట్లు పెట్టి తీసి దాదాపు 2.5 సంవత్సరం. ఇది మన శంకర వరప్రసాద్ 150 కోట్లు ఖర్చు అయింది అంటున్నారు. 150 కోట్లు అంటే మేము చిరంజీవి గారితో పాటు మేము తారాగణం అంతా 101 కోట్లు వాళ్ళకే అయింది. 104 కోట్ల దాకా అయింది అంటున్నారు. మిగతా ఖర్చు ఎంత కలిపి 150 కోట్లు. ఆ 150 కోట్లు ఈ యొక్క ఇది చూస్తూ ఉంటే ఆయన స్టిల్స్ కావచ్చు, ట్రైలర్ నిన్న ముఖ్యంగా తిరుపతిలో ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే డెఫినెట్గా ఫస్ట్ 2 డేస్లోనే ఆ 150 కోట్లు వస్తాయి అని చెప్పేసి అనిపిస్తుంది. ఏమో కాదు, 100% వచ్చేటట్టే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది చిరంజీవి గారు, 7-10 వయసు, ఏమాత్రం తగ్గట్లా, ఎక్కడ తగ్గని గ్రేస్. మీరు చెప్పినట్టు 30 to 40 ఇయర్స్ లోపు ఉన్నాడు. ఆ మనిషిని చూస్తే నిజంగా మనకే సిగ్గేస్తుంది. ఇప్పుడు ఆయన ఆ వయసులో కూడా ఆ డ్రెస్సులు కావచ్చు, ఆ స్టెప్పులు కావచ్చు ఎవరూ చేయలేరు. నేటి తరం హీరోలకి ఆయన మార్గదర్శి.
నిజంగా అనిల్ రావిపూడి గారు నిన్న మాట్లాడుతున్నట్టు ఆయన ఒక అభిమాని ఏ విధంగా చిరంజీవి గారిని చూసుకోవాలనుకున్నాడు, నేను అలానే ఆయన కథ రాశాను. ఇంతకుముందు చిరంజీవి గారి కంటే 100 రెట్లు ఎక్కువగా చిరంజీవి గారిని చూస్తారన్నారు. అది రియల్లీ అదొక గొప్ప మాట. అదేవిధంగా తన తండ్రిని సినిమా తీస్తున్నందుకు ఆమె గర్వపడి మాట్లాడిన ఆనంద బాష్పాలతో సుష్మిత గారిని తీరు తిరుపతిలో విశేషంగా ప్రజలు పూలతో స్వాగతం పలికారు, కూతుర్ని అక్కడికి వచ్చారని. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్లో నిలబడినప్పుడు కూడా ప్రజారాజ్యంలో ఆయన ఎమ్మెల్యే గెలిపించారు తిరుపతి ప్రజలు. అనిల్ రావిపూడి అయితే ఈ సినిమాకి ప్రతి సినిమా ఆయనకి అక్కడ కలియుగదేవి వెంకటేశ్వర స్వామి సన్నిధి వెళ్తారు. డెఫినెట్గా ఈ సినిమా కూడా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. అటు ప్రభాస్ది కావచ్చు, ఇటు అన్ని హిట్ అవ్వాలి, అన్ని హిట్ అవ్వాలి. దాంట్లో భాష ఎప్పుడు, ఎందుకంటే పెద్ద ఆయన ముందుంటాడు ఎప్పుడు, గ్రేస్ ఏం తగ్గట్లేదు కాబట్టి సీనియర్లే అని ఆయన అన్నట్టు, ప్రభాస్ అన్నట్టుగా. అయితే ఇక సినిమా వెంకటేష్ గారు కూడా 30 నిమిషాలు సినిమాలో ఉంటాడని తెలుస్తుంది. ఇకపోతే పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, రా ఏజెంట్, తర్వాత డిఫెన్స్, ఇక్కడ దీనికి సంబంధించిన అడ్వైజర్గా, అంటే ఆ టైటిల్ చూస్తే అజిత్ కుమార్ దోవల్ అడ్వైజర్ ఉన్నాడు, అలా ఉంది. ఉగ్రవాదులను ఏరిపారేసే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా. అదేవిధంగా అదే సమయంలో అంటే తన దేశమే ముఖ్యమైన ఉద్దేశంతో ప్రొఫెషన్లో బిజీగా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య విభేదం వచ్చి విడాకులు తీసుకున్నప్పుడు భార్య మాట్లాడినప్పుడు తర్వాత తన అత్త మామూల్ని దానికి అంటే ఆయన చెప్పిందే చెబుతురా అంటే ఆ ట్రైలర్లో మనకు అర్థమైపోయింది. అంటే ఒకవైపు కామెడీనే కాకుండా దేశానికి సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఉంది, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాకుండా. భార్యాభర్తలు విడిపోతే చిన్న చిన్న ఇది మధ్య కీచులాటలు, తర్వాత అత్త మామూల్ని ఎలా ఇచ్చేయాలో చిరంజీవి గారు ఆవభావాలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఆ డైలాగులు చూస్తుంటే. అంటే ఏదైనా కానీ ఇంకేముంటో పోతుంది అనే యాంగ్జైటీ అనేది ఆ ట్రైలర్ ద్వారా క్రియేట్ చేశారు. ఏమంటారు? నిజం సార్, నిజంగా అసలు దాంట్లో డైలాగులు కూడా చిన్న చిన్నగా అసలు ఎలా పేలుతున్నాయి అంటే, నయనతార మాట్లాడినటువంటి ఆ కాన్వర్జేషన్ కాబట్టి ఆయన గట్టిగా అరుస్తారు, ఏంటి అనగానే ఏం లేదు వాట్సాప్ బ్లాక్ చేసి ఆయన మార్క్ కామెడీ సార్ అసలు మాత్రమే చేయగలుగుతారు. ఒకప్పుడు నిజంగానండి, ఒకప్పుడు రౌడీ అల్లుడు, అక్కడ అమ్మాయి, అత్తకెమ్మడు అమ్మాయికి మొగుడు, ఇటువంటి సినిమాలు మనం చూసాం ఆయనది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో చాలా సినిమాలు ఆయన చేశాడు. చేసే క్రమంలో హీరోకి హీరోయిన్కి మధ్య కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ పండిస్తాడు ఆయన ఆహబాల ద్వారా, నా కంటి చూపుతో. సేమ్ అదే కంటి చూపుతో యాక్షన్ అయితే రామచంద్ర గారికి వచ్చింది. అది డెఫినెట్గా మీరు అన్నట్టు అక్కడ అభిమాని చాక్లెట్ల రూపంలో అక్కడ పంచుతున్నారు, ఇక్కడ అభిమానులు పాలాభిషేకాలు చేస్తున్నారు, కటౌట్లు భారీ ఎత్తున తిరుపతి నుంచి అటు విశాఖపట్నం దాకా ఇచ్చేస్తూ ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 5వ తారీఖు అంతే కదా, 1 వీక్లో డెఫినెట్గా ఈ సినిమాకి అన్ని పనులు పూర్తయి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మరొక మారు మనం ఈ నూతన సంవత్సరంలో మంచి సినిమా సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమాలాగా కనపడుతుంది. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఒకవైపు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, పాటలు కావచ్చు, నటన కావచ్చు, అన్నీ ఉన్నాయి. అన్నీ సమపాలలో ఉన్నట్టుగా ఈ సినిమా కనపడుతుంది. డెఫినెట్గా ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుంది. చిరంజీవి గారు రికార్డులు తిరగరాసే వాళ్ళలో మొదటుంటాడు. డెఫినెట్గా సినిమా రికార్డు క్రియేట్ చేస్తారని స్పష్టంగా అర్థమవుతుందండి. నిజంగా సార్, మీరు వెంకటేష్ గారితో లాస్ట్ ఆ డైలాగ్ విన్నారో లేదో, భలే ఉంది సార్. అసలు ఏంటి ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తున్నావు, ఇలా మాస్ ఎంట్రీ ఇచ్చావంటే నువ్వు మాస్ కి బాపులా కనిపిస్తున్నావు, నువ్వేంటి క్లాస్. బాగుంది వాళ్ళిద్దరు కెమిస్ట్రీ. ఇద్దరు కూడా 4 దశాబ్దాల పైన సినిమాలో ఉన్నారు. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే గోపాల్లో మనం చూస్తే కనుక వెంకటేష్ గారిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఎట్లా ఉంది. నిజంగా ఈ నేటి తరం అటువంటి సీనియర్ కథానాయకులకి ఎవరికి దొరకని అదృష్టం వెంకటేష్కి వచ్చింది. వెంకటేష్ గారికి అది ఒక ఆధ్యాత్మిక కూడా ఉంటుంది. అటువంటిది వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మంచి మిత్రులు. అదే సమయంలో వెంకటేష్ గారు చిరంజీవి గారు కూడా మంచి మిత్రులు. అదేవిధంగా కుటుంబం మొత్తం కూడా మంచి ఆప్యాయంగా ఉండే ఇది. కాబట్టి డెఫినెట్గా వీళ్ళిద్దరి మధ్య సంభాషణలు నెక్స్ట్ లెవెల్ అనేటట్టుగానే ఉంటాయి. సినిమా ఇంకా ఎంటర్టైన్మెంట్ పక్కా రాసి పెట్టుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం.